నాగేందర్ అలియాస్ దళిత సంఘం అధ్యక్షుడిని ముసుగులో ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు, ఆయన చేస్తున్నటువంటి ఏదైతే మోసాలు ఆయన వ్యక్తిగతంగా చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈరోజు ఆయన ఎంసీఏ భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఎవరైతే నాకు 2021లో జీపీఏ ఇచ్చారో కడప కామేశ్వరి, అనిత, సుహర్షిత, అపర్ణ అండ్ అలియాస్ వాడు సంబంధించిన మురళి అనే ఒక వ్యక్తులు పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో చాలా విచిత్రంగా ఉంది. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి చీట్ చేశాడు, ఒక మహిళల్ని కొట్టాడు అని ఒక ఆరోపణ చేస్తున్నాడు. నీలం నాగేందర్ గారికి ఇదే మీడియా సాక్షిగా నేను హెచ్చరిస్తున్నా, అలానే ఆయనకి కౌంటర్ వేస్తున్నా. ఆయన మాట్లాడే దానిలో వాస్తవం ఉంది అనడానికి నా దగ్గర వాస్తవాలున్నాయి. ఆయన మాట్లాడిన అవాస్తవాలని నా దగ్గర సమాచారం ఉంది. ఎందుకంటే అతను నిజాల్ని నిజంగా చెప్తే మేము సంతోషిస్తాం. అతను కల్లుగులి కబురు మాటలు చెప్పి పక్కన వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ చేత నువ్వు ఆడిస్తున్నటువంటి డ్రామా మొత్తం కూడా నేను ఇప్పుడు మీడియా ద్వారా చెప్పబోతున్నాను. ఏదైనా కూడా నీలం నాగేందర్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టించిన దానిలో కడప కామేశ్వరి వాళ్ళని చీట్ చేసినట్టుగా, వాళ్ళకి దగ్గర నేను మోసం చేసి చీటింగ్ చేసి వాళ్ళకి నేను జీపే పొందినట్టుగా అని చెప్తాడు. నువ్వు మోసగాడు నాగేందర్, నువ్వు చేతరవి, నువ్వు పక్కా వాడు గీడు అని మాట్లాడుతున్నావు. నీకు ఎవరిచ్చే రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చిందా? దళిత సంఘం ముసుగులో నీకు ఏమైనా రాజ్యాంగంలో హక్కులు ఇచ్చారా? ఎవరైనా కులంతో తిట్టే హక్కు నీకుందా? వాళ్ళ పేరు పెట్టి వాడు గీడు అనే హక్కు నీకుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా నీలం నాగేందర్, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. నీ అరాచకాలు నీ మీద నేను ఆర్టీ యాక్ట్ పెట్టున్నాను. నీ మీద జిల్లా పోలీసు వారు గాని, జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ రాజాబాబు గారికి కూడా నేను వచ్చి ప్రజెంట్ వైజాగ్ లో వచ్చి కలుస్తాను. వాస్తవాలు మొత్తం కూడా నేను కలెక్టర్ గారికి ఇస్తాను. అతను చేసినటువంటి అవినీతి అక్రమాలు, దళిత సంఘం ముసుగులో కేసులు పెట్టి మరి మాల్ ప్రాక్టీస్ చేసి తర్వాత అతను దళిత సంఘం ముసుగులో రియల్ ఎస్టేట్ చేసేది, తర్వాత రియల్ ఎస్టేట్ చేసే సంతోషమే, అతను బ్లాక్ మెయిల్ చేసేటువంటి చేస్తుంటాడు. దాని వెనకాల మొత్తం కూడా ఆయన చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు మొత్తం కూడా ఆయన కేవలం ఎవరైతే మన చెప్పుకుంటూ వచ్చాడో తీర్పస్వామి, మంగమూరులో ఉండేటువంటి తీర్పస్వామి ఒంగోలులో దాదాపు ఒంగోలులో 32 సైట్లలో డిస్ప్యూట్ లో వేలు పెట్టినాడు. ఒకరి మధ్య ఇద్దరి మధ్య సమస్యలుంటే వాటి మధ్య దూరేది, దళిత సంఘం ముసుగులో నీలం నాగేందర్ కలిసేది. దీనికి తోడు ఇంకొక వ్యక్తి కంకనాల గోపి కూడా సంతూరుపాడులో తెలుగుదేశం పార్టీలో ఒక మండలంలో ఆయన ఎస్సీ సంఘానికి ఉన్నాడు. ఆయన పరిధి ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంది, వాళ్ళు ఎవరైనా కులం పేరుతోటి దూషించవచ్చు, వ్యక్తిగతంగా ఎంతటి వారైనా సరే వాళ్ళు దుర్భాష ఆడొచ్చు. ఎవరిచ్చారని చట్టాలు వాళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మీకు చెప్తున్నాను, మీ పిచ్చి పిచ్చి వేషాలు మొత్తం కూడా మీ నాటకాలు, మీ పోటకాలు మొత్తం కూడా నేను కోర్టు ద్వారా యాజ్ లీగల్ గా మీ మీద కఠిన చర్యలు తీసుకునేదాకా నేను పోరాడతాను. పోగా మళ్ళీ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఎలా ఉన్నాయంటే పక్కన వాళ్ళ చేత కడప కామేశ్వరి, అనిత వాళ్ళతో మాట్లాడించిన మాటలు చూస్తే ఆశాపదంగా ఉన్నాయి. నిన్న నేను వాళ్ళని ఎక్కడ నేను పిలవలేదు, వాళ్ళకి నేను ఫోన్ చేయలేదు. వాళ్ళకి ఫోన్ చేసింది వాళ్ళ తరపున పెద్ద మనిషిగా ఒంగోలులో. నాకు ఫోన్ చేయడానికి కూడా నాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు కాబట్టి ఆయన దావులు రమేష్ గారని నాకు వారికి తెలిసినటువంటి వారి ద్వారా నన్ను ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. అలానే కోటిరెడ్డి గారు అని చెప్పి మల్లవరపు కోటిరెడ్డి గారు ఆయన కూడా పిలిపించారు. అక్కడ ఆయనకు పిలిపించినా కూడా ఆయనకి దీనిలో ఏం సంబంధమో నాకు తెలియదు. దావులు రమేష్ గారు ఎందుకు పిలిపించారో కూడా నాకు తెలియదు. ఒక చిన్న విషయం ఉంది, కొంచెం మాట్లాడదాం రమ్మని. మా ఇంటి పక్కన ఉంటే పక్క బజార్ 2వ లైన్ ఇండియన్ గ్యాస్ కంపెనీ వైపు పక్క బజార్ ఉంటున్నాడు. దానిలో భాగంగా ఆయన ఇంటికి రమ్మంటే రమేష్ గారు నేను వెళ్ళడం జరిగింది. నేను వెళ్లేటప్పటికి కడప కామేశ్వరి, మంచికపాటి అనిత, వాళ్ళ కూతురైనటువంటి సుహర్షిత, అపర్ణ, వాళ్ళ నలుగురు అండ్ మురళి అనే ఒక వ్యక్తి. నేను పోయేటప్పటికి రమేష్ గారు, కోటిరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం ఏడుగురు ఉన్నారు. వారు నేను వెళ్లే సమయంలో
మీ మధ్యన చిన్న చిన్న ఏమి ఉంటే కూర్చొని సెటిల్ చేసుకోవచ్చు కదా అని అడిగారు. దేని విషయం అంటే ఈ తిరుపతి స్వామి అనే ఒక వ్యక్తి ద్వారా సెటిల్ చేసుకోమని అడిగారు. ఎందుకు సెటిల్, ఆయనకి నాకు ఎందుకు సెటిల్ చేసుకోవాలా, ఏంటి, ఆయన ఎవరని అడిగారు. మేము మీకు ఒక సైట్ సంబంధించిన విషయాలే మీకు జీపే చేసాం, మిగతా సైట్ సంబంధం లేదు అని నాతోటి మంచికలపాటి అనిత కడప కామేశ్వరం మాట్లాడటం జరిగింది. అమ్మా మీరు ఇచ్చిన మొత్తం కూడా ఏవి కూడా నేను ఏమి దాచిపెట్టిన కావు, అన్ని కూడా రిజిస్టర్ ఆఫీస్, ఒంగోలు రిజిస్టర్ ఆఫీస్ లో ఏది జీపీఎల్ ఇచ్చారో, బుక్ 4 లో జీపే ఇచ్చారో అవన్నీ వాటి వివరాలు, షెడ్యూల్ మొత్తం కూడా, ఒప్పుదల పత్రం కూడా నేను అక్కడ నుండి రిజిస్టర్ ఆఫీస్ లోనే అంత కూడా యాజ్ పర్ రికార్డ్ గా మీకు తెలియదేమో, నీలో నాగేంద్ర అట్లాగా చీటింగ్ పనులు, డాకో పనులు చేస్తాను కాబట్టి అతను మీకు ఇచ్చే స్క్రిప్ట్ లో మీరు చెప్పారు. మీరు చెప్పింది కూడా మా మంగమూడ మా ఇంటి దగ్గర, మా ఆఫీస్ దగ్గర మీరు వచ్చి మాట్లాడినప్పుడు నేను గొడవపడి మిమ్మల్ని దుర్భాషలైనట్టు, మిమ్మల్ని తరిగినట్టుగా అతను ఆడిన ఆటలో భాగంగా మీరు మీడియా సాక్షిగా తప్పుడు మాటలు చెప్పారు. నా ఇంట్లో కాదు, నా దగ్గర కాదు, ఇక్కడ మీ అబద్దాలని చెప్పగానే చెప్పినట్టుగా వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. మీరు వచ్చింది సీసీ కెమెరా, మా బజార్లో మొత్తం 9 కెమెరాలు ఉన్నాయి. తాలూకా పోలీస్ స్టేషన్ వరకు నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. నిన్న ఈవినింగ్ 5:49 నేను 100 డైల్ చేశా. నన్ను పిలిపించింది దాదు రమేష్ గారు ఫోన్ నుంచి, కోటిరెడ్డి గారు ఉన్నారు, మీ అందరూ ఉన్నా కూడా అందరి సమక్షంలో నేను చెప్పింది నాకేదైతే జనరల్ పవర్ ఇచ్చారో దాని పరంగా యాజ్ లీగల్ గా నాకు పవర్ ఇచ్చిన తర్వాత మీరు ఇంకొకరికి అగ్రిమెంట్ చేయొచ్చా, మీరు చట్టాన్ని వైలేట్ చేస్తారా, యాజ్ లీగల్ మీకున్న హక్కులు ఏంటి, హక్కులు లేని ఏంటి మీకు తెలుసా? మిమ్మల్ని ఎవరు మోసం చేశారో రిజిస్టర్ ఆఫీసు వారిని అడగండి. అది రిజిస్టర్ ఆఫీసులో మా ఇంట్లో జరిగిన అగ్రిమెంట్లు కావు, మొత్తం కూడా అన్ని కూడా రిజిస్టర్ ఆఫీస్ జరిగినటువంటి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇరకోబుల్, ఇంకోటి జీపీఏ బుక్ 4 లో జరిగింది. ఇవన్నీ కూడా రిజిస్టర్ ఆఫీస్ వారి సమస్యలు జరిగినాయి కానీ నా ఇంటి దగ్గర జరగలేదు. మీరు మాట్లాడిన మాటలు ఎంత ఆశాపదంగా ఉన్నాయంటే మా మంగోడ ఆఫీస్ లో, మా ఆఫీస్ లో మేము కొట్టాము తిట్టామన్నారు. మీరు మాట్లాడిన మాటలు వాస్తవాలు అన్నిటి కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు కంకణాల గోపికి గాని ఎవరైతే ఈ ఇంకొక వ్యక్తి తిరుపతి అనే వ్యక్తికి మీరు అగ్రిమెంట్ రాశారు, మీకు అది చట్టరీత్యా నేరం అని తెలీదా? నా పవర్ ఇచ్చి నా పవర్ క్యాన్సిల్ చేసే అధికారం మీకు లేదు. అయినా కూడా నాతో చెప్పకుండా మీరు వాళ్ళను మోసం చేసి వాళ్ళ దగ్గర 15 లక్షలు ఖర్చు పెట్టించి, దాంతోపాటు ఇంకొక వ్యక్తి ఎవరు నిన్న ఆడకొచ్చి ఆఫీస్ వచ్చిన దాకా కూడా నాకు తెలియదు, కోటిరెడ్డి గారు అని చెప్పి మల్లవరం కోటిరెడ్డి, ఆయన ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి 40 గదులు ఫ్లాట్ కొనుక్కోవడానికి ఆయన ఒక 20 లక్షలు ఖర్చు పెట్టించి ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నట్టు మాట వాస్తవా కాదా? దానికే కదా కోటిరెడ్డి గారు కానీ ల్యాండ్ బ్రోకర్ అంటున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదని నాకెందరు ఒళ్ళు తిక్కగా మాట్లాడేసి పిచ్చి పిచ్చిగా నువ్వు దళిత సంఘం ముసుగులో నువ్వు చేసినటువంటి అక్రమాలు, నీ చిట్టా మొత్తం నేను విప్పున్నా, ఇంకా విప్పుతా కూడా నీ మీద నువ్వు చేసిన మోసగాలు ఏదైతే దళిత సంఘం ముసుగులో నువ్వు కోట్ల రూపాయలు నువ్వు బాధితుల దగ్గర నుంచి నీ ఫోన్ పేకి, నీ అకౌంట్ కేపించుకున్న డీటెయిల్స్ మీద ప్రాథమిక విచారణ చేసేదాకా నేను పోరాడతా, నీ అక్రమాలు మొత్తం బయట తీస్తా. నువ్వు ఈ రోజు నాకు చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళని నాకు మధ్యన గ్యాప్ క్రియేట్ చేసి మీరు వాళ్ళకి ఆఫర్ ఎక్కువ పెట్టిన మాట వాస్తవం కాదా? మీకు 2 కోట్లు ఇస్తాను, 5 కోట్లు ఇస్తాను, మీరు జీపే రద్దు చేయమని అని వాళ్ళని ప్రలోభలు పెట్టి వాళ్ళని మీరు తప్పుడు ఆరోపణలు క్రియేట్ చేసి వాళ్ళ మీడియా ముందు మీరు మాట్లాడే మాటలు చూస్తే ఒంగోలు ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలు కూడా అసహించుకుంటారు. మీరు మాట్లాడే అన్ని కూడా వాడు గీడు సింగులర్ మాటలు మాట్లాడుతూ వాళ్ళు దగ్గర పెట్టుకో. నీలో నాగేందర్ ఏం తమాషా పడుతున్నావు? నీకెవరిచ్చారా హక్కు? నువ్వు ఎవరైనా సరే, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, తిట్టే అధికారం నీకు లేదు. నీ దళిత సంఘంలో ఎవరికైనా అన్యాయం జరిగితే చట్టపరంగా పోరాటం చేయి, దానికి ఎవరైనా మద్దతు ఇస్తారు, ఎవరైనా దాన్ని హర్షిస్తారు. ఏదో నువ్వు ఫోజులు కొట్టి నువ్వు పెద్ద నాయకుడిలాగా ఒంగోలు ఆఫ్టర్ ఆల్ తొక్కలోది నువ్వు ఒంగోలు తిప్పి దేనికి పనికిరానివాడివి. నువ్వు నన్నంటావు ఏంది? నేను వైసీపీలో ఉన్నా, టీడీపీలో ఉన్నా, లేదు నేను ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా నాకు అంటూ రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలో నా వాల్యూ నాకుంది. నువ్వేదో నువ్వేదో పెద్ద చెప్పి ఎక్కువ మాట్లాడమాక, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. నీకు అధికారం ఇచ్చింది ఎవడు నీకు ఇవ్వలా, నీకు నువ్వు క్రియేట్ చేసుకుని దళిత సంఘం అధ్యక్షుడు ఒక రిజిస్టర్ చేసుకుని లోపలన్నీ కూడా దళితులకు న్యాయం చేయవు, దళితులను అడ్డం పెట్టుకుని దళిత సంఘాల ద్వారా జరుగుతున్నట్టుగా మోసం చేస్తూ నువ్వు అక్రమాలు పాల్పడే దుర్మార్గుడివి. నువ్వు కూడా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. నీ తిమ్మిరి మాటలు తగ్గించు.
నువ్వు అక్రమం సంపాదించిన నీవు ఈ మధ్యలో నువ్వు కొన్న ప్రాపర్టీలు నీకు సంబంధించిన కూడా దాని మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మొత్తం ఇస్తాను. నువ్వేమో అనుకుంటున్నట్టుంది పెద్ద ఫోజుల్లా చాలా మంది ఉన్న దళిత సంఘం మన జిల్లాలో చూసేవాళ్ళు, వాళ్ళందరూ నీలాగా ఎవరు చేయరు, వాళ్ళ వాస్తవాలకు దగ్గరకు ఉంటారు. వాళ్ళు నీతి నిజాయితీగా ఎవరైనా ఉంటే అన్యాయం జరిగితే ఎక్కడ అన్యాయం జరిగిందని పోయి వాళ్ళు ప్రశ్నిస్తారు, దాన్ని న్యాయం చేసేదానికి పోరాడతారు. నీలాగా చీటింగ్ చేయరు. నువ్వు మోసగాడివి. బిల్లా చెన్నయ్య ఉన్నారు, బిల్లా వసంతరావు ఉన్నాడు, బ్రహ్మయ్య ఉన్నాడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పెద్దలు ఉన్నారు దళిత సంఘంలో హెల్ప్ చేసేవాళ్ళు. నువ్వు చీటర్వి, బ్రోకర్వి, సన్నాసివి, వెదవ్వి, నువ్వు కూడా మాట్లాడతావు. నీకెవడిచ్చాడే వాడు గిడుంటా వాడు దగ్గర పెట్టుకో, ఇంకొకసారి మాట్లాడతావు మర్యాద ఉండదు. సరే, ఏదేమైనా కూడా దీని మీద తాలూకా పొజిషన్లో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. నన్ను పిలిపించి దుర్భాషలు ఆడతాం, దానిలో నన్ను బలవంతంగా క్యాన్సిల్ చేయమని ఒత్తిడి చేసి నేను చేయను. నాకున్న ఇచ్చిన హక్కుల పరంగా చట్టపరంగా వాటి మీద నేను చర్యలు తీసుకోబడతాయి. ఎవరికి కూడా మీరు అగ్రిమెంట్ చేసినటువంటి తిరుపతి స్వామి కానీ చెల్లదు. దానిలో ఎవరు కూడా ప్లాట్లు వేసినా దానికి సంబంధించి ఎవరు కొనొద్దు. దానిలో కొన్నా కూడా రేపు మళ్ళీ అందరూ కూడా కోర్టు ద్వారా మీ అందరికి నోటీసులు పంపిస్తా. దీనిలో కూడా జరుగుతున్నటువంటి ఎవరైతే సింగ్ విజయరాఘవరావు గారు వారు కూడా జేసీ కోర్టులో పోరాడుతున్నారు. దానికి వాస్తవాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. అవి జేసీ కోర్టులో నేను అర్హుడిని. ఆ కేసు సంబంధించిన విషయాల్లో, ఆ సర్వే నంబర్ విషయాల్లో 138/3 గానీ వాళ్ళకు ఉన్నటువంటి పేరెంట్ సంబంధించిన ఆస్తులు నాకు ఇచ్చిన ఆ పవర్ పరంగా దానిలో ఆధారం ఏమేమైతే ఉన్నాయో వాటికి హక్కుదారు నేను ఇంప్లీడ్ అవ్వాలా. వేరే వాళ్ళకి మీరు ఇంప్లీడ్ అయ్యే అవకాశం కలిగించిన కడప కామేశ్వరి మీద, అనిత మీద, సువర్షిత మీద, అపర్ణ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. వాళ్ళు తప్పు చేశారు లేదని చెప్పేది, నేను మోసగాడును చీటింగ్ చేశానని చెప్పేది జడ్జి గారు చెప్పాలా, జ్యుడిషియల్ చెప్పింది. మీ ఆరోపణ నేను ఈ రోజు కూడా నీ మీద ఎన్నో విషయాలు నేను వాస్తవాలు చెప్పా. నీ మీద నువ్వు మోసగాడు, చీటరువో, తప్పుడో అనేది నేను చెప్తే కాదు, అవన్నీ కూడా నువ్వు చేసే ముసుగులో భాగంగా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే నీ లొసుగులు, నువ్వు వాడేటువంటి డ్రామాలు మొత్తం, నువ్వు చేసేటువంటి బ్లాక్ మెయిల్, నీ అక్రమ దందా వసూలు మొత్తం బయటపడతాయి నీలో నాకెందరు. ఏదేమైనా కూడా కడప కామేశ్వరి వాళ్ళు కూడా వాళ్ళకి రైట్స్ ఏమి ఉన్నాయో వాళ్ళు ఫైట్ చేయొచ్చు. నా వ్యక్తిగతంగా నన్ను చీట్ చేశారనే వ్యక్తి మాట్లాడేందుకు నీలో నాగేంద్ర మీద వాళ్ళ మీద నేను డెఫర్మెంట్ షూట్ చేస్తాను. నాకు ఏదైతే ఇచ్చిన హక్కుల వరకే నేను మాట్లాడగలుగుతాను. అంతకు మించి నేను మాట్లాడటానికి నేను ఈ రోజు మీడియాకి తెలియజేయాలి కాబట్టి వాస్తవాలు నేను తెలియజేస్తున్నా. వ్యక్తిగత విమర్శలకి ఎవరు ఇన్వాల్వ్ అయినా అనవసరంగా ఆయన ఎవరైతే ప్లాట్ కొనడానికి మోసం చేసింది తిరుపతి స్వామి కంకణాల గోపి కోటెడ్ని ఆయన్ని తీసుకొచ్చి మరలా ఇంకొక వ్యక్తి దావులు ఎందుకు పేరు చెప్పలేదు? మీరు ఎక్కడ జరిగిందని వెన్యూ ప్లేస్ ఎందుకు చెప్పలేదు? 11 కెమెరాలు ఉన్నాయి. ఆ 11 కెమెరాలు ఓపెన్ చేపిస్తాను. మంగమూడంకులో మీరు ఎవరెవరు కారులో వచ్చారు ఆ వాస్తవాలు మొత్తం పోలీసు విచారణ తేల్తాయి. మీరు పిలిపించి మీటింగ్ చేసి మరలా ఎక్కడైతే మంగమూడంకం ఆఫీసులో మేము కొట్టాం, తిట్టాం, మాట్లాడాం, మోసం చేశామని ఈ దొంగాబద్దాలు ఆడుతుంటే నిలవలాగినటువంటి నీచుణ్ణి, నికృష్ణుణ్ణి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నీలో నాగేందర్, నువ్వు వచ్చావా, చూసావా? వాళ్ళు వచ్చి కూర్చొని మీటింగ్ చేస్తే నా ఆఫీసులో జరిగిందని నేను తన్నిచ్చాను, తిట్టించానని మాట్లాడావు కదా. వీటిలో రేపు వాస్తవాలు బయటకు వచ్చిన రోజు తర్వాత నువ్వు ఎవరు కాలు పట్టుకుంటావు అడుగుతున్నా ఇదే మీడియా సాక్షిగా. తప్పేందని చెప్తావా? నేను చేసే అబద్దాలను ఒప్పుకోగలుగుతావా? వాస్తవాలు త్వరలోనే తాలూకా పొజిషన్ ద్వారా ఎంక్వైరీ చేసి ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి వాస్తవాలు మొత్తం మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ పెడతాను. చట్టపరంగా కూడా వీటిలో కొన్ని పోలీసు వారికి కూడా సంబంధం ఉండదు. యాజ్ లీగల్ గా నేను ఫైట్ చేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఏదైనా నా వైపు నుంచి లాండార్ పరంగా నన్ను అడిగినా, నాకు జరిగిన అన్యాయం కానీ ఏదో ఉంటే నేను తాలూకా పోలీసు వారికి అన్ని కూడా నేను ఆధారాలు ఇచ్చి విచారణ చేయించి దీని మీద కఠిన చర్యలు, చీటింగ్ కేసు పెట్టాల్సింది కడప కామేశ్వరి, అనిత మీద, వాళ్ళ పిల్లలు సువర్షిత, అపర్ణ మీద పెట్టాలా. నీలో నాగేంద్ర సంబంధమైన విషయాల్లో ఆయన తీసుకొచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ బ్లాక్ మెయిల్ చేసి దీనిలో లబ్ధి పొందాలని చేసినటువంటి ఈ కుట్రను మొత్తం బయట తీసి అతని సిట్ లో ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నాడో తిరుపతి స్వామి కూడా 3 కేసుల్లో ఆయన ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ చేయించినటువంటి కేసుల్లో ముద్దాయి. ఇవాళ నా మీద SC/ST ల్యాండ్ గ్రాబింగ్ పెట్టాలని చెప్తావా? సిగ్గుందా నీకు? నీ కాడ ఉన్న కార్డు ఏంటి? దళిత సంఘం ముసుగులో నువ్వు ఆడుతున్న డ్రామా. ఈ వాస్తవాలు గుర్తుపెట్టుకో. నాకు దళితులంటే గౌరవం, దళిత సంఘాలంటే గౌరవం. దళితులు ఎప్పుడు కూడా నాకు లైఫ్ ఇచ్చిన గాడ్ ఫాదర్ దళితుడు
కేహెచ్ మునీప్ గారని ఎన్నో సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఇవాళ నేను కుల రాజకీయాలు చేయను, వ్యక్తిగత రాజకీయాలు చేయను, వ్యాపారాలు చేయను. నాకు వాస్తవాలకు దగ్గరగా నీతి నిజాయితీకి నేను నిలబడతా. తప్పుంటే నేను చట్టానికి చుట్టాను కాదు, అవన్నీ కూడా ప్రజా కోర్టులో ఎవరైతే ఎండగట్టాలో కోర్టు వారే తప్పు చేస్తే శిక్షిస్తారని ఇదే మేడి సాక్షిగా తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.